తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పాత్రికేయులు వృత్తి నైపుణ్యాన్ని ప్రమాణాల్లో పెంపొందించుకుని వృత్తులు రాణించాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్ డి సోమసుందర్ పిలుపునిచ్చారు. ఏపీయూడబ్ల్యూజే పశ్చిమ గోదావరి జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు విఎస్ సాయిబాబా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సోమసుందర్ మాట్లాడుతూ మీడియా వృత్తి స్వభావాల్లో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు వృత్తి శిక్షణ ఇచ్చేందుకు యూనియన్ ప్రాధాన్యమిచ్చిందని పేర్కొన్నారు. ముందుగా ఇటీవల మరణించిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భాస్కర్ రావు, వీడియో జర్నలిస్ట్ ఉర్ల వర్ధన్లకు సమావేశం సంతాపం తెలిపింది. 69 సంవత్సరాలు పూర్తయినాయి. 70లో ప్రవేశిస్తున్నాం. దీన్ని ప్లాటినం జూబిలీ అంటారు. అంచేత మనం ప్రారంభించిన రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఉత్సవాలు రాష్ట్రం అంతా కూడా మన యూనియన్ ఉన్న అన్ని చోట్ల, ఎందుకంటే 28 జిల్లాల్లోనూ మనకి శాఖలు ఉన్నాయి, అమరావతిలో కూడా ఉంది. ఇవన్నీ కలిపి మనం ఏడాది పొడుగుతా ఇది మన జర్నలిస్టుల భావాలు ప్రజలతో పంచుకోవడానికి దీన్ని ఒక వేదికగా వాడాలని యూనియన్ నిర్ణయించింది. ఎందుకంటే 70 ఏళ్ళ నుంచి మన యూనియన్స్ ప్రొఫెషన్కి ఏం చేసింది, జర్నలిస్టుల కోసం ఏం చేసింది, పౌర సమాజానికి ఏం చేసింది, ఈ 3 అంశాలు ఉన్నాయి ఇందులో. వృత్తిని నిలబెట్టడం కోసం ఈ రాష్ట్రంలో వృత్తి గౌరవాన్ని పెంచడానికి, వృత్తిలో నైపుణ్యాన్ని పెంచడానికి, వృత్తి ప్రమాణాలను పెంచడానికి ఈ యూనియన్ ఎంతో కృషి చేసింది. డిపిఆర్ వాళ్ళు కూడా రాజకీయాలు ఎలా చేస్తారో చెప్తున్నాను. వార్తలు ప్రసారం చేయడానికి కాకపోతే సిటీ కేబుల్ ఎందుకండి? గత గవర్నమెంట్లో ఏముందంటే, వాళ్ళు ఢిల్లీలో ట్రాయ్ దగ్గర పర్మిషన్ ఉంటే ట్రాయ్ పర్మిషన్ తీసుకున్న వాళ్ళకే అక్రెడిటేషన్ ఇస్తామని గత జీవోలో ఉంది. ఇప్పుడు ఆ ట్రాయ్ పర్మిషన్ అనే పాయింట్ని జీవోలో నుంచి తీయించేసాం. కానీ ఇప్పుడేమంటారు, బీసీఎన్ని మీరేమంటారంటే డిఎస్పి అంటారా, డిజిటల్ సిగ్నల్ ప్రొవైడర్. మిమ్మల్ని ఏమంటారు, మాస్టర్ సిగ్నల్ ఆపరేటర్ అంటారు. ఎంఎస్ఓ అని ఆయన మాస్టర్ సిగ్నల్ ఆపరేటర్, కేబుల్ ఆపరేటర్ కాదు ఆయన కింద 70 మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు. మాస్టర్ సిగ్నల్ ఆపరేటరు స్టూడియో కలిగి ఉండి, యాంకర్ ఉండి, రిపోర్టర్ ఉండి, కెమెరా పర్సన్లు ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చని ప్రజెంట్ జీవోలో ఉందండి. ఇదే ఎంఎస్ఓగా ఉన్న జంగారెడ్డిగూడెం ఆయనకి ఇచ్చారు, ఏలూరు ఇచ్చారు, రాజమండ్రి ఇచ్చారు, కాకినాడ ఇచ్చారు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురానికి మాత్రం ఇవ్వలేదు. మనం యూనియన్ను ఇలాంటి కొంచెం గట్టిగా దెబ్బలాడాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా విధానాలపై మోదీ స్పందించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో మరి నిజంగా ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడము, ఆయన చేత ప్రారంభించడాన్ని అందరం కూడా స్వాగతించాల్సిందే. కానీ అందుకు గాను ఎక్కడా లేనట్లుగా 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2-3 లక్షల మంది జనాభాను సమీకరించి అంత పెద్ద ఎత్తున హంగామా చేశారంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇదంతా పక్కా పొలిటికల్ డ్రామా. ఇది రాజకీయంగా ప్రధానమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వారు చేయించిన ఈవెంటే ఇది తప్ప మరొకటి కానే కాదు. పైగా అక్కడ వీళ్ళు ఉపన్యాసాలు చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాల్సి వస్తుంది. ఇవాళ దేశమంతా కోడే కూస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సాక్షాత్తు ఆయన నివాసం దగ్గర నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు, పార్లమెంట్ దగ్గర నిరసన చేస్తూ ఉన్నారు. విద్యార్థులు, యువకులు, పేరెంట్స్, ఫార్మర్సు అందరూ కూడా పెద్ద సంఖ్యలో అక్కడ పాల్గొని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డౌన్ అంటూ ఉంటే కనీసం ఆయన పార్లమెంట్లో పోయి జవాబు చెప్పుకోలేని పరిస్థితులు ఆయన ఉంటే ఆయన్ని ఇక్కడ వచ్చి మీరు అంతా కూడా పొగుడుతూ ఉన్నారు. ఆయన జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు ఉన్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అయితే అసలు పార్లమెంట్కి ముఖం చాటేశారు. ఆయన పార్లమెంట్కి అటెండ్ కాలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు వారికి సమాధానం లేదు. అదేవిధంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటే దానికి జవాబు లేదు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసిన వాళ్ళు 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటే దాని గురించి పరామర్శించిన పాపాన పోలేదు. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆ బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాల్లో కూడా వారు ఇంత పెద్దగా హంగామా చేయడంలే. ఆ ముఖ్యమంత్రి వాళ్ళకి తెలిసిపోయింది. కానీ మన ముఖ్యమంత్రికి ఏమొచ్చిందో జబ్బు నాకు అర్థం కావడంలే.
30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి అక్కడ వారి ఉపన్యాసాలు వింటూ ఉంటే 144 కోట్ల మంది జనాభాకి ఇలాంటి లీడర్ ఎప్పుడు లేడు, ఇలాంటి లీడర్ ఉండాలి, ప్రపంచంలోనే ప్రజాస్వామిక దేశాల్లో ఇంత గొప్ప మంది నాయకులు లేరని చెప్తా ఉన్నారు. తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది దేశంలో అంటూ ఉన్నారు. కొద్దిగానే సిగ్గు ఉండాలి. దేశంలో ఏం అభివృద్ధి జరిగిందో నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు. మీరు కనీసం ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, పరీక్షలు సరిగా నిర్వహించలేకపోయారు, తర్వాత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది, బ్లాక్ మనీ పెరిగిపోతూ ఉంది, తర్వాత ధరలు తగ్గించలేకపోయారు, రైతు సమస్యలు పరిష్కారం చేయలేకపోయారు. ఏది చేయలేని ఒక అసమర్థుడైన ప్రధానమంత్రి ఆయన గ్రాఫే పడిపోయి, ఆయన ఒకవైపేమో గ్రాఫ్ పడిపోయింది. మొన్నటి వరకు అందరినీ బ్లాక్మెయిల్ చేసి బెదిరించి అదిరించి వచ్చాయి. ఇప్పుడు ఆ భయం కూడా పోయింది. అటు ఆయనంటే భయము పోయింది, గ్రిప్పు పోయింది, మరోవైపు ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఆయన్ని పట్టుకొని ఈయన పాపం పొగుడుతూ ఉంటే చంద్రబాబు ఏమో పొగుడుతాడు, ఇంకా పవన్ కళ్యాణ్ గారేమో అసలు ఆయన ఒకేసారి పాదాలకు నమస్కారం చేస్తానని చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే నిజంగా రాజకీయాల్లో దిగజారి పొగిడే వాళ్ళని చాలామందిని చూశాము, కానీ ఇంత అధ్వానంగా దిగజారి పొగిడే వాళ్ళని ఇంతవరకు నేను ఎక్కడా చూడలే. అసలు ఆయన తిప్పలు ఆయన పడతా ఉంటే ఆయన ఎవరు వాళ్ళ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఆయనకి ఇంత పెద్ద ఇది చేయడంలే, మీరు ఆయన పిలుచుకొని వచ్చి ఇక్కడ మీరు దానికి ఇచ్చేస్తూ ఉన్నారంటే చాలా శోచనీయము. నిజంగా తెలుగు జాతి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి మీరు కల్పిస్తూ ఉన్నారు. మీకంటే ఆ రామ్మోహన్ నాయుడు, లోకేష్ వాళ్ళని బెటర్, వాళ్ళు ఇంత అధ్వానంగా మాట్లాడలే. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. మీరు మీ స్వార్థపర రాజకీయాల కోసం ఇవాళ దేశంలో జరగని దాన్ని జరిగినట్లు ప్రచారం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో మైనర్ బాలుడు కారు నడిపి బీభత్సం సృష్టించాడు. బోరబండ ప్రాంతంలో కారుపై నియంత్రణ కోల్పోయి మొదట పార్కింగ్ చేసి ఉన్న 7 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. అనంతరం చర్చికి వెళ్తున్న 2 సోదరులు ప్రయాణిస్తున్న బైక్ పైకి కారు దూసుకెళ్లడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదమంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వేర్వేరు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆ బాలుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే స్థానికులు అతన్ని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో స్థానికులు బాలుడిపై దాడి చేసినట్లు కూడా తెలుస్తోంది. కారు వాషింగ్ చేసిన తర్వాత తాళాలు అందులోనే ఉండటంతో బాలుడు సరదాగా డ్రైవింగ్ కోసం కారును బయటకు తీసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం. నరసాపురం రైతు బజార్లో బియ్యం విక్రయాల కౌంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమన్న నిమ్మల. పాలకులలో 61 మంది లబ్ధిదారులకి 51.74 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన మంత్రి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని బేషరతుగా విడుదల చేయాలన్న మనోహర్ రెడ్డి. వారి ఇంటిపై దాడి చేసిన టీడీపీ నాయకులపై తక్షణం కేసు పెట్టాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం డీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.